హాలిడే హోమ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు అంటారు ఇది రిటైర్మెంట్ అయిన తర్వాత సెటిల్ అవ్వాల్సినటువంటి ఒక చక్కటి స్వర్గధామం ఈ విశాఖపట్నం, ఈ వాల్టేర్. ఇక్కడ నిజంగా ప్రజలు శాంతి కాముకులు, విశాలమైన మనస్సు ఉన్నవాళ్ళు, కుళ్ళు కుతంత్రాలకి తావివ్వరు, సరదాగా ఉంటారు. చాలా రామకృష్ణ బీచ్లో ఈవినింగ్స్ అలా సరదాగా గడుపుతూ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటారు. సినిమాలు బాగుంటే చూస్తారు. అందుకని ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ ఆ టైప్ ఆఫ్ కల్చర్ ఇక్కడ ఉంటుంది, ప్రివేల్ అవుతుంది. అది ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంటుంది, ఆ డిగ్నిఫైడ్ బిహేవియర్. అందుకనే నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని అనిపిస్తుంటుంది. అందుకని ఇప్పుడు చెప్తాను, ఇన్నాళ్ళు మాట మాత్రమే అన్నాను, ఈ మధ్య ఒక స్థలం కొనుక్కున్నాను. అది భీములు వెళ్ళే దారిలో. కాబట్టి ఇంకా ఇల్లు కట్టే ప్రయత్నం చెయ్యాలి. చేస్తే నేను కూడా మీలాగా విశాఖ వాసుని అవుతాను. ఇంత అద్భుతమైన విశాఖపట్నానికి నేను ఒక పౌరుని అయితే నా ఆనందం అంతా ఇంత కాదు, ఇది చిరకాల కోరిక. ఆల్ రైట్, ఎప్పుడు ఈ వైజాగ్ వచ్చినా సరే నేను పొందే ఆనందం అంతా ఇంత కాదు. ఎప్పుడైతే డైరెక్టర్ బాబీ వాల్టేరు వీరయ్య అనే టైటిల్ చెప్పి ఒక కథ చెప్పగానే మొట్టమొదటిగా వాల్టేర్ అనగానే ఎందుకో పాజిటివ్ ఫీలింగ్, ఏదో బాగుండేలా ఉంది, కమాన్ మొదలుపెట్టు అన్నాను. ఎందుకంటే వాల్టేర్ అంటే నాకు ఇష్టం. మొదలుపెట్టు అనగానే ఫస్ట్ సిట్టింగ్ ఒక గంటన్నర తీసుకున్నాడు. అద్భుతంగా అనిపించింది. షేక్ హ్యాండ్ ఇచ్చాను, బాబీ ఈ సినిమా మనం చేస్తున్నాం వెళ్ళిపోవాలి. ఇలాగా ఫస్ట్ హీరింగ్లోనే చాలా బాగుంది అని నమ్మకం కుదిర్చే నా సినిమాలు ప్రతిదీ, నా సూపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ ఇవే. బాగుంది కానీ తర్వాత చూద్దాం, ఇంకొంచెం డెవలప్ చేయండి అన్న సినిమాలు కూడా సోసోగానే ఆడేవి నావి. సో ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను, బాబీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. నీకు నాకు ఆబ్లిగేషన్, మనం చేయాల్సిన బాధ్యత ఉన్న మైత్రి వాళ్ళని మనం నిర్మాతలుగా తీసుకుందామంటే తను అదే అభిప్రాయంతో ఉండి అట్లాగా మైత్రి వాళ్ళు ఈ సినిమాని వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. నాకు బాబీ గురించి చెప్పాల్సి వస్తే కనుక నన్ను అభిమానిస్తాడు, అది చాలా సంతోషం. అలాంటి అభిమానించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా మేకింగ్, కోట్లు పెట్టి సినిమా తీసే దీంట్లో అభిమానాలు ప్రేమలు కాదు, మన అందరం ఒక్కటై సినిమాని కథని ప్రేమించి దాన్ని అభిమానించి దాన్ని తెర మీద తీసుకుని వచ్చి ఆ తర్వాత ప్రజలు దాన్ని ప్రేమించేలాగా, ప్రజలు దాన్ని ఇష్టపడేలాగా, ప్రజలు దాని నుంచి వినోదం పొందేలాగా చేయగలిగితేనే మన ఇద్దరి మధ్యన ప్రేమకు అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి నా అభిమానం అయినంత మాత్రాన కాదు ఈ సినిమా, ప్రజల్ని మనం అలరించాలి, అది మన మెయిన్ మోటో అని అనుకున్నాం, చేశారు. ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు బాబీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోయింది. దానికి కారణం అతని కష్టపడే తత్వం, ఫోకస్డ్గా పనిచేయటం. ఎవరు ఏమి చెప్పినా సరే ఈగోలకు వెళ్లకుండా, నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా, ఏదో చెప్తారులే అని ముఖస్థుతికి అలాగే సార్ అని ఆ తర్వాత దాన్ని పెడచెవిని పెట్టే రకం కాదు. ఏదో చెప్పారు, ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చెప్పాడు అంటే దానికి ఏదో అర్థం ఉంటుంది, నేను వెళ్ళి కరెక్ట్ చేసుకురావాలి అంటూ ఆయన ఆహర్నిశలు ఆ సినిమాని ఇంకొంచెం బెటర్గా చేయడం కోసంగా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తన టీం పీపుల్ తోటి. అందుకనే ఆ సినిమా మొదటి రోజు విన్నది దానికంటే ఆ తర్వాత అది రూపాంతరం చెందింది, అత్యద్భుతంగా ఉంది. సినిమా చూసిన తర్వాత మొన్న చూసిన తర్వాత ఇంకా ఢోకా లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళని, అటు ఆ క్లాసు ఈ క్లాసు అని కానీ, అటు లేడీస్ అని కానీ, ఇటు యంగ్స్టర్స్ అని కానీ, ఈ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని అలరించే సినిమా ఈ వాల్టేరు వీరయ్య. నాకు బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు. ఒకడు కథకుడు, రెండవవాడు రచయిత, 3 స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత 4వ వ్యక్తే డైరెక్టర్. ఆ తర్వాతే అతని అభిమానాన్ని చూస్తాను నేను. అభిమాని కదా అని చెప్పి సినిమా ఇవ్వాల,
అతని టాలెంట్ అత్యద్భుతం అని చెప్పేసి ఈ సినిమా నేను ఇచ్చాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పెట్టుకున్న నమ్మకానికి అంతకంతగా ఈ సినిమాని ఈ రోజున మాకు అందరికీ అప్పచెప్పాడు. అండ్ ఈ కథలో మొట్టమొదటిగా చాలా ఎన్నో మంచి అంటే ఒక కమర్షియల్ సినిమానా ఇది అడిగితే ఎస్ ఇది పక్కా కమర్షియల్ సినిమానే, కానీ తేలిగ్గా అనుకునే కమర్షియల్ సినిమా కాదు. ఒక కమర్షియల్ సినిమాలో ఏమేమి కావాలో అవన్నీ కూడా పొందుపరిచాడు చాలా చక్కగా. అంటే ప్రతి క్షణం నవ్విస్తుంటాడు, కవ్విస్తుంటాడు, అలరిస్తుంటాడు, ఉద్యోగపరిచేలాగా పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఇంకా ఎన్ని రకాలు, ఇట్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఈ వాల్టేరు వీరయ్య. ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వడు. ఏదో ఒక ఎమోషన్ తోటి మనం క్యారీ అయిపోతాం. కొంచెంసేపు అయ్యేసరికి ఇది సినిమాలో మన సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇదిరా సినిమా అంటే, ఈ సినిమా కోసం కదా ఇన్నేళ్ళు బట్టి మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి కమర్షియల్ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి ప్రతి వాళ్ళ చేత అనిపిస్తాడు బాబీ. నా సినిమాల గురించి ముందస్తుగా నాకు చెప్పుకునే అలవాటు చాలా తక్కువ. ఉంటే కనుక మా ప్రయత్నం మేము చేసాము, అది అలరిస్తుందని అనుకుంటున్నాము, అలాంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము, మీ ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అనుకుంటున్నాము అంటూ కొంచెం జాగ్రత్త, రేపు తప్పించుకునే మాటలు మాట్లాడుతారు, కానీ ఈ సినిమాకు మాత్రం ఆ అవసరం లేదు. ఎస్, మా సినిమా బాబీ అందించిన ఈ సినిమా నిఖార్సైన కమర్షియల్ సినిమా, మీ చేత శభాష్ అనిపించుకునే సినిమా. అందుకనే కాన్ఫిడెంట్గా ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళం కూడా అదే కాన్ఫిడెంట్ తోటి మాట్లాడుతున్నాం. అండ్ ఏది సరే, ఇక బాబీ తన పనితనాన్ని అలా చూపించుకుంటూ వెళ్తుంటే ఎన్నోసార్లు ఎంత ముచ్చరేసేదంటే, బాబీ ఈ సినిమా అందరూ బాగుంది, కథ బాగుంది అన్నారు, కానీ మనం షూట్ చేస్తేనే కొన్ని డౌట్లు వస్తున్నాయి, చెప్పండి అన్నయ్య. లేదు, ఆ ఏరియా గ్రే ఏరియా, ఈ గ్రే ఏరియా ఇక్కడ కొంచెం లాజికల్ అందట్లేదు. అవునా సార్, ఒక 2 hours టైం ఇవ్వండి అని వాళ్ళ రైటర్స్ తోటి, ముఖ్యంగా మన కోన వెంకట్ గారు ఉన్నారు, చక్రి గారు ఉన్నారు, వీళ్ళతోటి పక్కకి వెళ్ళిపోయి తిరిగి 2-3 hours తర్వాత లేదా నెక్స్ట్ డే వచ్చి అత్యద్భుతంగా దాన్ని చెబుతుంటే కనుక మనిషిలో ఎంత కసి ఉందనేది నాకు తెలిసి వస్తుంది. సాధారణంగా ఎవరి సినిమాలైనా సరే బాగున్న కథ ఒక సోసోగా, ఒక యావరేజ్గా, అబోవ్ యావరేజ్గా, లేదా హిట్ రేంజ్లో ఆగిపోతాయి. కానీ అదే కథని నిరంతరం చెక్కుతూ ఉంటే కనుక అవి ఎంత షైనింగ్ చేస్తే అంతగా అవి మరింత బ్రహ్మాండంగా వస్తాయి. ఎందుకంటే ఎవరైతే కథకుడు ఉన్నాడో, ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వాడు విశ్రాంతి చెందకూడదు, వచ్చేసింది కదా అని సంతృప్తి చెందకూడదు. ఎవరికైతే, ఏ డైరెక్టర్కి అయితే కనుక ఒక మంచి కథ మీద సంతృప్తి ఉండదో, అసంతృప్తితోటి ఉంటూ ఇంకా ఏదో చేయాలని తపన పడతాడో వాడి కథ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఈ రోజు వరకు కూడా అతను ఏమీ అసలు విశ్రాంతి చెందలేదు. చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది, ఇంక వదిలేచ్చు కదా, ఎందుకు ఇంకా నువ్వు నైట్ టైమ్స్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి కష్టపడుతున్నావు, నిద్ర లేకుండా ఉన్నావంటే ఏంటంటే, లేదన్న ఎక్కడో కొంచెం కొడుతుంది, అది కూడా కొంచెం కరెక్ట్ చేస్తే అత్యద్భుతం బాగొస్తేమో అనుకుంటున్నాను అని. ఏమనుకుంటున్నావు చెప్పంటే అక్కడ కొంచెం కరెక్షన్స్ చెప్తాడు. నిజంగా చాలా బాగుంటుంది. అబ్బా ఎందుకు రాలేదు ఈ ఆలోచన, బాగా ఆలోచించాడు, వెరీ గుడ్ అని. ఇట్లాగా నేను రాత్రి కూడా మేమందరూ కలిసి ల్యాబ్లో ఉన్నాం, థియేటర్లో సినిమా చూస్తూ, అక్కడ కూడా ఏవో తనకి చిన్న లోపాలు కనబడుతున్నాయి. మళ్ళీ తెల్లని ఈవేళ 5 o'clock వరకు అతను ఆ ఎడిటింగ్ రూమ్లోకి ఉండి అవన్నీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ తృప్తి చెంది వాహ్ అనుకున్న తర్వాత ఈవేళ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి వచ్చాడు ఆయన. నేను చెప్పేది ఎందుకు అతను ఇష్టం, అతను అనేది ప్రేమిస్తాడు, అతను అభిమాని కాబట్టి అని కానే కాదు. నాకు అభిమానులు చాలామంది ఉంటారు. నాకు అది కాదు కావాల్సింది, ఎవరైతే వర్క్ని ప్రేమిస్తారో, ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అలాంటి వాడు నాకు అభిమాని, అలాంటి వాడికి నేను అభిమానిని. ఈ రోజున ఇంత కష్టం చూసిన అతని ఈ 2 సంవత్సరాలు అతని అడుగడుగున ప్రతిరోజు గమనిస్తాను నేను. బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్కి, బాబీ తీసుకున్న శ్రద్ధాశక్తులకి నేను బాబీ అభిమానిని అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు ఇతని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన సబ్జెక్టు సంతృప్తి చెందక ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాంటి డెడికేషన్తో నేను ఇతనితో ట్రావెల్ చేశాను. నా అభిమాని అని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాను. అండ్
మైత్రి మూవీస్ గురించి చెప్పాలి అంటే నాకు రంగస్థలంలో రామ్ చరణ్ చెప్పాడు మైత్రి మూవీస్ గురించి. డాడీ, వాళ్ళు గొప్ప ప్రొడ్యూసర్లు, వాళ్ళు నీ పాత ప్రొడ్యూసర్లతో నాకు పరిచయాలు ఉన్నాయి కదా అంటూ కొంతమంది ప్రొడ్యూసర్ల పేరు చెప్పి, ఆ స్థాయి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, ఎంత బాగా ప్రొడక్షన్ చేస్తారు, అసలు నాకైతే మళ్ళీ సినిమా వాళ్ళ దగ్గర చేయాలని ఉంది అని. సో నీ కమ్బ్యాక్ సినిమాల్లో ఒక సినిమా వాళ్ళకి చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తానన్నాను. అది ఇంత త్వరగా అవుతుంది అనుకోలేదు, అయిపోయింది. అది బాబీతో జరిగింది. అండ్ వాళ్ళు నాకు తెలిసి, నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన ప్రొడ్యూసర్లో మహామహులు ఉన్నారు. రామానాయుడు గారు, అలాగే వైజయంతి మూవీస్ అశ్విన్ దత్ గారు, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, కేఎస్ రామారావు, సిసి రామారావు గారు, ఇలాంటి మన దేవి ఫిలిమ్స్ దేవి ప్రసాద్ గారు, ఇలాంటి అత్యద్భుతమైన గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారే, వాళ్ళ స్థాయిలో నిలబడదగ్గండి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారు, చెర్రీ, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ సినిమా ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు అడగలేదు, దేనికి వెనకంచ వెయ్యలేదు. వాళ్ళు చెప్పటం, ఈ సెట్లు వేయటం, లేదా ఈ యొక్క ఎఫెక్ట్ తీసుకురావడం కోసంగా విఎఫ్ఎక్స్లు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చెప్పండి మేము చేస్తామన్నారు తప్ప ఏ రోజు లెక్కలు చూసుకుని మాత్రం వార్నింగ్ చేసి ఏమంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఆగండి అనలేదు. అది డైరెక్టర్ మీద నమ్మకం. డైరెక్టర్ పెద్ద పెద్ద ఎపిసోడ్స్ చెప్తున్నారు, అది సినిమాకి అవసరం. అయితే ఒకటే వాళ్ళు కోరుకుంటున్నారు, మనం పెట్టే ప్రతి పైసా సినిమా స్క్రీన్ మీద కనిపించాలని. ఎస్, ఈ రోజున పెట్టిన ప్రతి పైసా, వాల్టర్ వీరయ్యకి పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనబడుతుంది. అది డైరెక్టర్గా బాబీ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. ఒక ఫస్ట్ 25 మినిట్స్లోనే మన హాలీవుడ్ సినిమా లాంటి స్థాయి 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి ఏంటి నేను చెప్పేస్తాను, లీక్ చేస్తాను వద్దు కదా, నోటి దాకా వచ్చేస్తుంది. ఆపుకోలేకపోతున్నాను, అంటే ఒక మూడ్లో పడిపోయి మొత్తం కథ అంతా చెప్పేస్తారా అయిపోతున్నాను నేను. బాబీ నన్ను ఆపుతుండు, బాబీ ఎక్కడ ఆపాలో నాకు తెలియదు. ఓకే, రంగస్థలం నుంచి అలవాటైపోయింది గబుక్కుని, ఇది చిరు లీక్స్ అని. సరే, నేను చెప్పనండి, నేను ఇంత గట్టిగా చెబుతున్నాను అంటే కనుక అది రేపు పొద్దున మన తెర మీద చూసుకోవాల్సిందే. సో ఆ రకంగా అలాంటి నిర్మాతలు వాళ్ళు దేనికి నెరవరు, దేనికి వెనకంజ వెయ్యరు. ఎంతైనా ఖర్చు పెట్టిన, ఎంత మిగిలింది అని కాదండి, ఎంత గొప్ప సినిమా తీసామన్న ప్యాషన్తో తీస్తున్నారు. అదే నేను ప్రతి క్షణం అంటూనే ఉంటాను, ప్లీజ్ నవీన్, ఇంత ఖర్చు పెడుతున్నారు, సినిమా మీద సినిమా తీస్తున్నారు, వరుస సినిమాలు తీస్తున్నారు. ఇలా తీసిన వాళ్ళు గతంలో కొంతమంది దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, మీలాంటి వాళ్ళకి ఈ ఇండస్ట్రీకి కావాలి, మీలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీ ముందుకు అలా సాగిపోవడానికి మీలాంటి వాళ్ళందరూ కూడాను బాగుండాలి. సో ఎప్పుడు తొందరపడి పనులు చేయొద్దు, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు, కంపోజ్గా చేయండి, సినిమా తర్వాత సినిమా చేయండి అని నేను వాళ్ళకి చెప్తూనే ఉంటాను. వాళ్ళకి ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ నిలబెట్టుకోవడం అనేది మన అందరి బాధ్యత, మన ఇండస్ట్రీ బాధ్యత. అలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి మనకి నిజంగానే. వండర్ఫుల్ పీపుల్ వీళ్ళందరూ. అండ్ అనుకోకుండానో లేదా అనుకునో నాకు తెలియదు, కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్దాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే రోజు 2 భారీ చిత్రాలు రిలీజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. అది ఫస్ట్ టైం జరిగింది. వీళ్ళు ఖర్చుకి ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. అండ్ ఎంత భారీగా ఖర్చు పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకంజ వేయటం లేదు. 2 ఒకేసారి రిలీజ్ అవడానికి కూడా ఏమాత్రం బెదరట్లేదు, నెరవటం లేదు. ఏమై ఉంటుంది వీళ్ళ ధైర్యం అంటే ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ప్రేక్షకులు 2 సినిమాల్ని ఆదరిస్తారని నమ్మకం. సో వాళ్ళు బాగుండాలి, తద్వారా పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి వాళ్ళు సంక్రాంతి రిలీజ్ చేయబోయే 2 సినిమాలు, అటు వీరసింహారెడ్డి అలాగే వాల్టర్ వీరయ్య, ఈ 2 సినిమాలు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా నేను కోరుకుంటున్నాను. సార్, మీకు 2 కళ్ళు లాంటివి, మీకు 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతాయి. మిమ్మల్ని చూసుకుని చాలామంది కూడాను కూలిపోయే పరిస్థితి వస్తుంది. బట్ వద్దు, మీరు వాళ్ళు ఇచ్చే ప్రశంసల్ని మీరు ఫ్యూయల్లాగా తీసుకుని ముందుకు సాగిపోండి, రాకెట్లా దూసుకుపోండి.
ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ద మూవీస్.